హాయ్ అండి. ఈ మధ్య మేము శ్రీశైలం వెళ్ళామండి. అయితే స్పర్శ దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్నామండి. మాకంటే ముందు ఒకళ్ళు వెళ్ళారు, కొంతమంది వెళ్ళారు. వాళ్ళు స్పర్శ దర్శనం చేసుకుంటున్నారండి. అయితే మనకున్న కష్టాలకి భగవంతుని దగ్గరికి వెళ్ళగానే మనకు అసలు వదులుతామండి. మాకంటే ముందున్న వాళ్ళు వెళ్ళి ఇక అంటే దాదాపు ఇంచుమించు తల శివలింగానికి ఆనిచ్చేసి ఇక స్వామివారిని ఏం కోరుకుంటున్నారో తెలియదు, అలా చేస్తున్నారు. ఎమ్మటే అయ్యగారు ఒకటి చెప్పారు, అమ్మా మీకు స్పర్శ దర్శనం అంటే ఓన్లీ ముఖం వరకు స్వామివారికి తగలాలి, కానీ పొరపాటున మీ శిరోజాలు స్వామివారికి తగలకూడదు. చాలా పెద్ద అపచారం అమ్మ, అలా చేయకండి. స్వామివారిని ముట్టుకున్నారుగా సరిపోతుంది, లేకపోతే తల ఓన్లీ అంటే ముఖం వరకు ఆనిచ్చి దండం పెట్టుకొని తప్ప మీ జుట్టు మాత్రం స్వామివారికి తగలకూడదు అని చెప్పారండి. ఇక అలా ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ ఏ టెంపుల్స్కి వెళ్ళినా కానీ జుట్టు అల్లుకోవడం లేదండి. ఓన్లీ హెయిర్ లీవ్ చేసేసి వెళ్తున్నారు. ఒక క్లిప్ పెట్టడం, జుట్టు వదిలేసి వెళ్ళడం. అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్పట్లేదండి. నాకు హెయిర్ వల్ల ఇన్నున్నాయా అనేది నాకు తెలిసింది కాబట్టి నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. పొరపాటున గుడికి వెళ్ళేటప్పుడు అండి జుట్టు అల్లుకొనే వెళ్ళండి. అలాగే మనం ఇప్పుడు గుళ్ళ ప్రదక్షిణ చేస్తూ ఉంటాం, అలాగే వెళ్ళి నైవేద్యం తీసుకుంటాం. ఆ హెయిర్ అంతా కూడా లీవ్ చేస్తే అదంతా కూడా గాలికి మొత్తం ఆలయంలో ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంది కదండి. స్వామివారి ప్రసాదంలో కూడా పడిపోతుంది కదా. అది ఎంత అపరాధం అండి, ఎంత దోషం అది. మనం ఇంట్లో వంట చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా రైస్లో ఒక వెంట్రుక కనపడిందంటే అన్నం మొత్తం పడేస్తాం. ఒక్కోసారి వాంతులై హెల్త్ డిసీజెస్ కూడా వస్తాయి. అలాంటప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు జుట్టు అల్లుకుంటే వచ్చే నష్టం ఏంటండి? బతుకమ్మల దగ్గర జుట్టు లీవే చేస్తున్నారు. ఎక్కడ చూసినా జుట్టు అల్లుడు అనేది లేదు. ఇంకోటి ఏంటంటే, మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర జుట్టు దూతాం. నాకు తెలిసినంత వరకు అయితే జుట్టు మనం బయట కారిడార్లో కానీ బయట దువ్వేసుకొని ఆ ఫాల్ అయిన హెయిర్ అంతా కూడా ఒక కవర్లో పెట్టుకొని ఓన్లీ అద్దం దగ్గరకు వచ్చి బొట్టు ఇవి తప్ప మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర జుట్టు ఇంట్లో దువ్వొద్దటండి. ఎందుకంటే మనం ఫ్యాన్ వేసినప్పుడు ఇంకా గాలికి చుట్టూ బీరువాల కిందకి వాటి కిందకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అలా జుట్టు ఎక్కడ పడితే అక్కడ ఉంటే అరిష్టం అటండి. ఇంకోటి ఏంటంటే, జుట్టు విరబోసుకొని మనకి తెలియదు కదా, మనం షాపులకి వెళ్తాం, అటు వెళ్తాం, కానీ నెగిటివ్ ఎనర్జీ తొందరగా అట్రాక్ట్ అవుతుందంట. దానివల్ల ఇక మీకు తెలుసు కదా నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటనేది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా మీకు తెలుసు. అందువల్ల దేవాలయానికి వెళ్ళేటప్పుడు, భగవంతుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు జుట్టు కట్టుకొని వెళ్ళండి. మన హెయిర్ వల్ల మనకి కష్టాలు రాకూడదు. మనం భగవంతుని ఇబ్బంది పెట్టకూడదండి. మనకి దోషము అని పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి అంతే. అది తప్పు అన్నప్పుడు దాని సైడ్ వెళ్ళొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.